హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు బిఎల్ఓ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ మనకు ప్రతి ఒక్క విలేజ్లో ఇంటింటికి తిరిగి ఎస్ఐఆర్ ఫామ్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో మనకైతే ఈ ఫామ్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఈ ఫామ్స్ని మీరు ఫిల్అప్ చేసి ఫిల్అప్ చేసిన తర్వాత తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది, మీ ఓటు ఉంటుందా లేకపోతే ఉండదా అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనకు ఎస్ఐఆర్ భాగంగా ప్రతి ఓటరుకు ఎన్నికల కమిషన్ అయితే మనకు వీటికి సంబంధించి ఫారమ్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది. వాటిని తిరిగి 2002 ఓటర్ జాబితాలో వివరాలతో పూరించి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో జత చేసి సంబంధిత బిఎల్ఓ గారికి అయితే మనము ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఇది ప్రతి గ్రామంలో చేయవలసిన పని అన్నమాట. దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పెద్దలు కావచ్చు లేదా యువకులు కావచ్చు బిఎల్ఓలకు అయితే సహాయం చేయాలంటూ కూడా మనకైతే ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. ప్రతి ఓటర్ యొక్క ఫారం నింపి బిఎల్ఓ ఆఫీసర్కు తిరిగి ఇచ్చేటటువంటి విధంగా చూడగలరంటూ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫారం నింపి ఇవ్వని ఎడల, ఒకవేళ మీరు నింపి మీ దగ్గరే పెట్టుకున్న మీ యొక్క ఓటు అయితే ఓటర్ల జాబితా నుండి తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఒకవేళ ఫారం నింపి ఇవ్వని ఎడల వారి యొక్క పేరు 31/7/2026 నాడు విడుదల చేసేటటువంటి ఓటర్ జాబితాలో కనబడదంటూ కూడా చూసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరు తప్పకుండా ఫారం నింపి బిఎల్ఓ ఆఫీసర్కు తిరిగి ఇవ్వాలి. అలాగే గ్రామంలోనే తెలియని ప్రజలకు తెలిసినటువంటి యువకులు ఎస్ఐఆర్ ఫారం నింపి ఇవ్వగలరంటూ కూడా మనకైతే ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫారం నింపి తెలియని వాళ్ళకు హెల్ప్ చేయగలరని ఇక్కడైతే ఒక అప్డేట్ చూసుకోవచ్చు. అలాగే మీరు ఈ ఫారం నింపి బిఎల్ఓ ఆఫీసర్కి ఇస్తేనే 31/7/2026 నాడు వచ్చేటటువంటి ఓటర్ లిస్ట్ జాబితాలో మీ పేరు అయితే ఉంటుంది. లేకపోతే మీ పేరు వచ్చేసి ఆ ఓటర్ జాబితాలో కంప్లీట్గా మీ పేరు అయితే తీసివేయడం జరుగుతుంది. మీ ఓటర్లో మీ పేరు అనేది ఉండదన్నమాట ఈ ఫామ్ మీరు తిరిగి ఇవ్వకపోతే. ఈ ఫామ్ని మీరు తిరిగి ఇస్తేనే వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. మన డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో అప్డేట్ చేశారు. కాబట్టి మీ పేరు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు కరెక్ట్ నింపిస్తేనే మీ పేరును అన్నీ, మీ ఫామ్ని, అలాగే మీ ఫోటోని స్కాన్ చేసి కంప్లీట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనకు 31 జూలై 2020 నాడు రోజు ఇచ్చేటటువంటి ఓటర్ జాబితాలో మీ పేరు అయితే ఉండడం జరుగుతుంది. లేకపోతే మీ పేరు అయితే ఉండదు. అయితే ఇక్కడ బిఏలో ఇచ్చినటువంటి మనకు ఎనిమినేషన్ ఫామ్ని మనము తిరిగి సమర్పించకపోతే మీ ఓటర్ వివరాల ధృవీకరణ పూర్తి కాకపోవచ్చు అన్నమాట. అంటే కంప్లీట్గా మీరు సబ్మిట్ చేయలేదని అర్థం. అందుకే ఎన్నికల అధికారులు ఫారం తప్పనిసరిగా నింపి ఇవ్వాలని సూచిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే అయితే ఈ ఫారం మనము ఇవ్వలేదని ఒక్క కారణంతో మీ యొక్క ఓటు అనేది తొలగించబడదంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. వీటికి సంబంధించి కంప్లీట్ వెరిఫికేషన్ చేస్తారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే ముందు ఎన్నికల నియమాల ప్రకారం పరిశీలన చేస్తారు. నోటీసులు మరియు అవసరమైన ప్రక్రియ ఉంటుంది. మీకు నోటీసులు పంపిస్తారు. దానికి సంబంధించిన అవసరమైన డీటెయిల్స్ చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తెలంగాణ సిఈఓ మనకు ఇక్కడ కూడా కేవలం ఎస్ఐఆర్ ప్రక్రియ ఆధారంగా పేర్లు కానీ తొలగించారని, నిర్దిష్ట కారణాలు ఉంటేనే తొలగిస్తారని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మరణం లేదా ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారడం లేదా అర్హత లేకపోవడం ద్వారానే మీ యొక్క ఓటర్ జాబితా నుంచి పేరునైతే తొలగించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. అలా ఉన్నప్పుడే తగిన విధానంలో చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎస్ఐఆర్ ఫారం తప్పకుండా నింపి బిఎల్ఓకు లేదా ఆన్లైన్లో సమర్పించడం మంచిది. అలా చేస్తే మీ ఓటర్ వివరాలు ధృవీకరణ సులభంగా పూర్తవుతుంది. ఇది మనకు వచ్చినటువంటి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా సమర్పించండి అంటూ చూసుకోవచ్చు అన్నమాట. వెంటనే మీకు ఇచ్చినటువంటి బిఎల్ఓ ఆ ఫారంని నింపి వాళ్ళకు తిరిగి ఇచ్చేయండి. వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేశారు కాబట్టి మీ యొక్క ఓటర్ లిస్ట్ పోయే అవకాశం ఉండదు. కాబట్టి మీ డీటెయిల్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేశారు కాబట్టి వెంటనే, ఇంకా ఎవరైనా ఈ ఫారమ్స్ ఇవ్వకపోతే వెంటనే ఇచ్చేయండి. 24 తెలంగాణలో 24 లోపు, ఈ నెల 24వ తేదీలోపు మీ ఫారమ్స్ని సమర్పించవచ్చు బిఎల్ఓ ఆఫీసర్కి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.